శ్రీ రాజరాజేశ్వర సన్నిధిలో జరుగుతున్న అభివృద్ధి పనుల్లో భాగంగా భీమేశ్వర ఆలయంలో వచ్చే భక్తులకు దర్శన భాగ్యం కల్పించేటువంటి క్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సూచనల మేరకు దేవాదాయ శాఖ ఆలోచన పెద్దలు పొన్నం ప్రభాకర్ గారు ఎలినినోకు సంబంధించి ఇబ్బందులు పోయే క్రమంలో వర్ణయాగం ఆయా దేవాలయాలు చేయనటువంటి క్రమంలో ఇక్కడ బ్రాహ్మణోత్తములు వేద పండితుల సమక్షంలో జరిపేటువంటి వరుణ యాగానికి రాష్ట్ర వ్యవసాయ శాఖ మాచులు ఈ జిల్లాకు సంబంధించినటువంటి ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జ్ మరి పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారు, పొన్నం ప్రభాకర్ గారు, అదేవిధంగా అడ్డు లక్ష్మణ్ కుమార్ గారు గౌరవ మంత్రివర్యులు, గౌరవ శాసనసభ్యులు సత్యనారాయణ గారు, సంజయ్ గారు, అనేక ప్రభుత్వ పెద్దలు ఈరోజు ఇక్కడికి వచ్చి స్వామివారి సన్నిధిలో వరుణ యాగానికి సంబంధించి ఈ రోజు నుంచి 30, 31, 3 రోజులు 24 గంటలు వరుసగా వర్ణయాగం చేసేటువంటి కార్యక్రమాన్ని అంకురార్పణ చేసినటువంటి గౌరవ మంత్రులకు నేను మా ఈ ప్రాంత ప్రజల పక్షాన స్వాగతం తెలియజేస్తూ రాజన్న ఆలయాన్ని అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి పథంలో తీసుకొని పోయేటువంటి ప్రయత్నంలో భాగంగా 2023-24లో 50 కోట్లు బడ్జెట్లో వెచ్చించుకోవడం జరిగింది. 2024-25 100 కోట్లు వెచ్చించుకోవడం జరిగింది. వేమనాడు ఆలయ అభివృద్ధితో పాటు పట్టణానికి కూడా అభివృద్ధి పథంలో తీసుకొని పోవాలని చెప్పే లక్ష్యంలో భాగంగా శరవేగంగా పనులు జరుగుతున్నటువంటి సందర్భంలో ఇప్పటి వరకు గౌరవ మంత్రుల సహకారంతో పెద్దలు పొన్నం ప్రభాకర్ గారు, శ్రీధరబాబు గారు జిల్లాకు సంబంధించిన మంత్రులు, గతంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఇప్పుడు తుమ్మల నాగేశ్వరరావు గారు, గతంలో విప్గా ఉండి ఇప్పుడు మంత్రి అయినటువంటి లక్ష్మణ్ కుమార్ గారు, స్వతహాగా రాజన్న భక్తులైనటువంటి అందరం కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోగానే మరో 99,40,00,000 రూపాయలు మంజూరు చేసినటువంటి సందర్భంలో శరవేగంగా అభివృద్ధి పనులు ముందుకు తీసుకొని పోయే లక్ష్యంలో భాగంగా ఇప్పటి వరకు 45% పనులు పూర్తయిన వేళ మరో 10-12 మాసాల్లో పూర్తి స్థాయిలో రాజన్న ఆలయాన్ని అభివృద్ధి పరిస్థితిలోకి తీసుకొని వచ్చి మరో 100 ఏళ్ళు కాదు, మరో 1000 ఏళ్లకు సరిపడా కనీస అవసరాలు, మౌలిక వసతులు భక్తులకు శీఘ్రంగా స్వామివారి దర్శనం కలిగే విధంగా ఏర్పాటు చేసే క్రమంలో భక్తుల సూచనలు సలహాల మేరకు ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. ఈరోజు ఇన్ఛార్జ్ మంత్రివర్యులు 3 మంత్రులు వచ్చి తుమ్మల నాగేశ్వరరావుతో పాటు పొన్నం ప్రభాకర్, అడ్డు లక్ష్మణ్ కుమార్ వీరి చేతుల మీదుగా రాజన్న సన్నిధికి వచ్చే భక్తుల కోసం ఓ చక్కటి పార్కును టూరిజం ద్వారా ఏర్పడేసిన క్రమంలో సుమారు 12 కోట్లు వెచ్చించుకొని భారీ ప్రతిమను శివుంది కూడా నెలకొల్పుకొని ఈరోజు వారి చేతుల మీదుగా ప్రారంభం చేసుకుంటా ఉన్నాం. అదేవిధంగా మరో సుమారు 10 కోట్లతో బద్దిపోచమ్మ ఆలయంలో కూడా పనులు జరుగుతూ ఉన్నాయి. ఈ అంశంలో కూడా మీ ద్వారా భక్తులకు చెప్పాల్సిన అవసరం ఉంది. 2023 ప్రభుత్వం రాగానే మొదటి సమావేశంలో వీటీడీ చైర్మన్ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇక్కడి నుంచి మళ్ళీపోయి తిరిగి రావనుకున్నటువంటి 20 కోట్ల రూపాయలు వారు 10 రోజుల్లోపు 2024 ఫిబ్రవరిలో ఇవ్వడం వల్ల ఈరోజు ఇక్కడ బద్దిపోచమ్మ ఆలయ పనులు బొమ్మరంగా సాగుతున్నాయి. ఈ టూరిజం కొన్ని రోజు పనులు కూడా పూర్తి కావడానికి అవకాశం ఏర్పడిందన్నమాట సందర్భంగా చెప్తూ వేనాడ పట్టణ ప్రజల చిరకాల కోరిక అయినటువంటి రోడ్డు వెడల్పు 80 ఫీట్లకు కూడా సుమారు 47 కోట్ల రూపాయలకు సంబంధించిన జీవో రావడం, ఆ పనులు కూడా ముమ్మరంగా సాగుతూ ఉన్నాయి. పెద్దలు పొన్నం ప్రభాకర్ గారు రాజన్న భక్తులుగా మేము, లక్ష్మణ్ కుమార్ గారు కూడా అంటే మంత్రి వారికి తెలవాలని చెప్పని, అన్నదాన సత్రం కూడా ఇక్కడ ఉండాలని చెప్పని ఆ రోజు నా బాగా గుర్తు 6 నవంబర్ 2024లో భూమి పూజ చేసే క్రమంలో అన్నదానానికి సంబంధించిన నిధులు లేకపోతే ఇక్కడే వేములవాడలో పొన్నం ప్రభాకర్ గారు మేమిద్దరం కూడా ముఖ్యమంత్రి గారు స్వయంగా తప్పనిసరిగా 35 కోట్ల జీవోని ఈరోజు మన ఫౌండేషన్ వేయాలంటే వేం నరేందర్ రెడ్డి గారు కూడా హెలికాప్టర్ రావాల్సి ఉండే వారిని వెంటనే బేగంపేట ఎయిర్పోర్ట్లో ఆపి హెలికాప్టర్ రాజన్న ఆలయంలో అక్కడ పోకముందే జీవో రావాలంటే వారు రాకంటే 10 నిమిషాల ముందు 35 కోట్ల జీవోని కూడా అన్నదాన సత్రం కూడా రావడం జరిగింది. అది కూడా కార్యక్రమం అంటే ఇవన్నీ విషయాలు ఎందుకు చెప్తున్నానంటే ఓ ప్రణాళికాబద్ధంగా అంకిత భావంతో రాజన్న ఆలయాన్ని అభివృద్ధి పథంలో తీసుకొని పోవాలని చెప్పి ఒక లక్ష్యంలో ముందుకు పోయేటి క్రమంలో గత ప్రభుత్వం ఇచ్చిన మాటలు నీటి మూటలైన వేళ మనం ఈరోజు క్షేత్రస్థాయిలో ఈ పనులు చేస్తున్నామని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్న భక్తులందరికీ కూడా రాబో రోజుల్లో వీరంత తొందరలోనే రాజన్న ఆలయాన్ని పూర్తి చేసుకుని ముందుకు తీసుకుపోతామని సందర్భంగా తెలియజేస్తూ మరొక మాట ఇప్పుడే పొన్నం ప్రభాకర్ గారు కూడా మా ప్రాంత ప్రజల పక్షాన, ప్రయాణికుల పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా. ఈ బస్ డిపోకి మీరు వచ్చిన 20 బస్సులు ఇచ్చారు మేము మా ప్రాంతంలో కావాలన్నా కానీ. అదేవిధంగా 1,60,00,000తో ఈరోజు తిప్పాపూర్ బస్టాండ్ సంబంధించిన ఆధునీకరించే పనులకు కూడా శంకుస్థాపన చేయడానికి వచ్చిన సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా సిరిసిల్లాలో కూడా అభివృద్ధి పనులకు వచ్చిన సందర్భంగా ధన్యవాదాలు.